ఇక 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఆహనా పెల్లడ్డ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ సినిమా తరహాలోనే కోడిని చూపించి అదే చికెన్ బిర్యానీ అంటున్నారని, ఆ కోడి పేరే 6 గ్యారెంటీలని విమర్శించారు. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటారన్నారు. రేవంత్ ఇప్పుడు తానేమీ చెప్పలేదంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేయాలనే ఉత్సాహం ఎవరిలోనూ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు? ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. నాకేం తెలిసి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చిన. లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్య. పోనీ డైరెక్ట్గా చెయ్య అని చెప్తానంటే చెయ్య అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు. నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడో ఎరికే. 2 ఏళ్ళ కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. 2 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు, అహానా